డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా? విజయసాయిరెడ్డి స్థానంలో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బలపడతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా? 2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా? అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా? ఇప్పుడు కొత్త వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది రాష్ట్రంలో. అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. వీడియోని చివరి వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు అయితే రచిస్తుంది. ఇది తెలిసిందే కదా అంటారా? కాస్త ఓపికగా వినండి, అదేంటో అర్థమవుతుంది మీకే. బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువ కాలం ఆధారపడితే మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది బీజేపీ. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్ గా పనిచేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు రాజ్యసభ చిరంజీవికి ఇవ్వడానికి మొగ్గు చూపిన బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం అయితే నడుపుతుంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆమోదించారు. ఇవన్నీ చకచక చాప కింద నీరు లాగితే జరిగిపోయాయి. ఇక ఆయన దారిలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇదే రైట్ ఛాన్స్ వైసీపీని పూర్తిగా వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన స్థానంలో చిరంజీవి నై అనడంతో పవన్ కళ్యాణ్ ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దీంతో పార్టీలోని మెజార్టీ నేతలు పక్క చూపులైతే చూస్తున్నారు. కొందరు ఎన్నికల ముందు టీడీపీ జనసేనలో చేరి టికెట్లు తెచ్చుకున్నారు. అలానే అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మిగిలిన నేతలంతా ఎప్పుడు బయటపడాలనే ఆలోచనతో అయితే ఉన్నారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు క్యాష్ చేసుకునే పనులు అయితే పడ్డారు. ప్రస్తుతం వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ ఆఢారి అనంత్ కుమార్ బీజేపీలో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. ఇంతకు మించిన మంచి తరుణం ఇక దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 24 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులతో 8 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 29లో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తుంది బీజేపీ. ఇక బీజేపీ తాజాగా వేసిన ప్లాన్స్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లుగా తెలుస్తుంది. ఇదే పాయింట్ డిస్కషన్ టేబుల్ మీద ఉండబోతున్నట్లుగా సమాచారం. అలానే 2029లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేలా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి ఆ స్థానంలోకి బీజేపీ జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్ ద్వారా తెర వెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ. మరి తెరచాటు రాజకీయం తెర ముందుకు వస్తుందంటారా? పవన్ కేంద్ర మంత్రిగా వెళ్ళడానికి ఇష్టపడతారా, లేక డిప్యూటీ సీఎంఏ ముద్దు అనుకుంటారా? పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏ పాత్ర పోషిస్తే బెస్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి.